ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ ఎదుట జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా జూడాలు, ఓపీ సేవలు, వైద్య సేవలు నిలిపివేశారు. దీంతో వైద్యం అందక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని డిమాండ్స్ అనేది వెలువరిస్తూ ఒక 2 నెలల క్రితం ప్రొటెస్ట్ కోసం గవర్నమెంట్కి సంప్రదించడం జరిగింది. మా డిమాండ్లను పేర్కొని అయితే వాటి నుంచి గవర్నమెంట్ నుంచి ఎటువంటి హామీ కానీ దాని గురించి ఏమైనా చేస్తామని ఎటువంటి హామీ రాలేదు. సో దానికి నిరసనగా ఈ గత వారం రోజులుగా మేము నల్ల బ్యాడ్జీలు వేసుకొని నల్ల డ్రెస్సులు వేసుకొని ప్రొటెస్ట్ తెలుపుతూ ఉన్నాము. ఈ సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి మా డిమాండ్ల వరకు ఇప్పటివరకు ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ రాలేదు. కాబట్టి మొత్తం స్టేట్ వైజ్గా మేము తెలంగాణ జూడా ప్యానెల్ అందరూ కూడా కంప్లీట్ ఇండిఫినిట్ స్ట్రైక్కి దిగాము. సో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో మా డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా స్టైఫండ్ అనేది క్రమబద్ధీకరించడం, అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్ కోసం ఒక జియో గ్రీన్ ఛానల్ అనేది రిలీజ్ చేస్తాను. దాని గురించి ఒకటి. తర్వాత కొత్త హాస్పిటల్, కొత్త మెడికల్ కాలేజ్లో వసతులు స్టూడెంట్స్కి కానీ లేకపోతే పేషెంట్స్కి సంబంధించిన వసతులు కానీ చాలా దారుణంగా ఉన్నాయని చెప్పాల్సింది. దాని గురించి ఒక డిమాండ్. తర్వాత ఉస్మానియా కాలేజ్ కొత్త బిల్డింగ్, అంటే పాత బిల్డింగ్ చాలా శిథిలావస్థ స్థితిలో ఉంది. అది కూలితే కనుక చాలా ప్రాణాలు కోల్పోతారు. గవర్నమెంట్ అనేది చాలా బడ్జెట్ పడుతుంది. సో దాని గురించి కూడా ఒక డిమాండ్ ఇంక్లూడ్ చేస్తాం. తర్వాత ప్రతి డాక్టర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు క్యాజువాలిటీలోనూ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలోనూ థ్రెటనింగ్స్ కానీ లేదా పేషెంట్ యొక్క అటెండెన్స్ నుంచి బెదిరింపులు కానీ కొట్లాటలు కానీ జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి డాక్టర్లను రక్షించడానికి సెక్యూరిటీ ఫోర్స్ అనేది బలోపేతం చేయండి.